అవును. ఏమంటే గక్కున యమదూతలు వస్తారంటున్నావు, దేవతలు ఈ మాట మెచ్చునంటున్నావు. అటువంటి దేవతలే వాయు అవును. అమ్మా అది నేను చెప్పేది అమ్మా. చెప్పు. అగ్నిదేవుని సామనాన పొందారు, బ్రహ్మదేవుడు తన కూతురు మోహించాడు. వాళ్ళకంతా పాపాలు ముట్టారు. అది ఎవరు కల్పించారు బ్రహ్మ తెలిసిన? మన్మధునికి వాయు వరుస లేదంట. ఎందుకంటే ఒంటికి ఉండే వాళ్ళని వదలడం, జంటకు ఉండే వాళ్ళ మాటకి పోవడం. కాబట్టి ఆయన వాయు వరుస లేదంట. ఆయన విరహపానం అని వేస్తేనే ఆ యొక్క స్త్రీలకి యవనం అనేది పుడుతుంది. ఆయన వాయు వరుస లేకుండా పొందుతాడమ్మంటాడు. ఇంకెవరు మర్మ మెరుగే గవాని మాయలో చిక్కే తారచంద్రుడి కోడి ఆమె సౌందర్యం వల్ల హనగిపోయే. అంటే చంద్రుడు గురువు బారి చదువుకుంటా తెలుసా? దేవతలకే గురువు అంట బృహస్పతి. బృహస్పతి భార్య తారాదేవి. అటువంటి తారాదేవిని చంద్రుడు అంత సంతాలతో ఉన్నాడని ఆ యొక్క చంద్రుడి రూపురేఖలు చూసి ఆ యొక్క తారాదేవి మోహించిందంట. ఆ గురువు ఏం చేయాలంటే, ఒరే దుర్మార్గుడా, గురువు భార్య మోహిస్తావా? నీ యొక్క అంతంతో ఉండవు కదా, నీ శరీరం అంతా మలీనం అయిపోక నల్ల మచ్చ అయిపోకని ఆ గురువు శాపానికి ఆయనకు మచ్చ ఏర్పడిందంట. ఆయన కలమే ఏడవత అయిపోయిందంట. ఏమంటే అంటే దేవలోకానికి దేవేంద్రుడు అధిపతి అంట. అటువంటి దేవేంద్రుడు ఏం చేశాడంటే ఆ యొక్క అల్యాదేవుని మోహించాడంట. అల్యాదేవుని ఎటువంటి మోహించాడు? అల్యాదేవి భర్త తెలుసా? గౌతమ మహర్షి ఏం చేశాడంటే, ఓరి దుర్మార్గుడా, నేను లేని సమయంలో నా భార్యను మోహించావు, నీ శరీరం అంతా 1000 వేణులైపోను కాక అని శపిచ్చేశాడంట. ఆ శాపానికి ఆయన శరీరం అంతా కన్నులైపోయిందంట. అటువంటి ఒక మాట నీకు తెలియదా? పరగంగ కూడి ఏమంటే
లోకానికి యమధర్మరాజు అంటే ఎదుటికి భయము. అటువంటి యమధర్మరాజు భార్య శ్యామలాన్ని పొందాడంట అగ్నిదేవుడు. ఎప్పుడంటే శ్యామలాదేవిని మోహించాడు ఆ యమధర్మరాజు తెప్పించాడంట. మరి దుర్మార్గుడా, నేను లేని సభలో నా భార్యను మోహించావు కాబట్టి నువ్వు బిచ్చకుండా అయిపోయి భూలోకంలో బిచ్చాటనెత్తుతూ కాక అని శపించేశాడంట. అతని శాపానికి ఆయన బిచ్చాటనెత్తాడంట అగ్నిదేవుడు. అన్నొస్తాడు మరి కొంచెం అయితే అది అయిపోయింది, నాకు ఛార్జింగ్ అయిపోయింది. తీస్తాను, కూర్చోండి. ఇప్పుడు వస్తాను. అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటాను. అతను లోకాన్నే సృష్టించాడు. సరస్వతిని ఆవునే పుట్టించాడు. సరస్వతిని పుట్టించి ఆవుతోనే పొందాడంట. ఎప్పుడంటే తన కుమార్తెని పొందాడు అతనికి గుడి గోపురం లేకుండా పుట్టిందంట దేవతల శాపం వల్ల. కాబట్టి పుత్రికని పొందింది. అందుకే ఆయనకి పూజలు లేదు, గుడి గోపురం కూడా లేదమ్మా. నేను పోవాలి, నేను వచ్చి చాలా ఆలస్యమై ఉన్నది, పట్టిన నా చేత ఇవ్వమ్మా అని ఎన్నో విధాలుగా బతుకులాడుతా ఉన్నాడు. ఇస్తా ఉన్నదా రాణివాసములు ఉండేటప్పుడు రాజు లేదు. ఈ సమయంలో రాజు లేనప్పుడు నేను నిలకడ చేసేది మంచిది కాదమ్మా, నీకు నీతి కాదు, నీకు ధర్మము కాదమ్మా అని ఎన్ని విధాలతో ప్రయత్నిస్తా ఉన్నాడు.